सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर ప్రభుత్వం నుంచి చాలా వర్గం కోసం చాలా కమ్యూనిటీస్ కి మహిళలకి పేద కుటుంబాలకి స్కీమ్స్ వస్తే ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు, మహిళా శక్తి, ఫ్రీ బస్ స్కీమ్స్, రేషన్ కార్డ్స్ మరియు గృహజ్యోతి, ఈ చాలా కొత్త స్కీమ్స్ వచ్చింది. చాలా అందరు బెనిఫిషియరీ చాలా సంతోషంలో ఉన్నారు. నిన్న ఆర్టీసీ బస్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అక్కడ కూడా ఒక మహిళ ఏం చెప్పారు, అమ్మా నేను ముందుగా కూరగాయలు మన ఇంట్లోనే అక్కడ సెల్ చేస్తాము, బట్ అక్కడ చాలా తక్కువ ప్రాఫిట్ ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్ యూజ్ చేస్తే వేరే మండల్ హెడ్ క్వార్టర్స్లో పోతే నాకే ఒక్క నెలలో 4,000 ఇంకా ప్రాఫిట్ వచ్చింది. సో ఇదేలాగా అన్ని స్కీమ్స్కి ఇప్పుడు చాలా బెనిఫిషరీస్ చెప్పారు. ఎలా వాళ్ళకి చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చింది. రైతు బీమాకి, రైతు భరోసాకి చాలా సేవింగ్స్ ఉంటాయి. సో ఒక కుటుంబం ఏదైనా సేవింగ్ అయితే ఆ డబ్బులు వాళ్ళు స్వాస్థ్యకి, వాళ్ళు విద్యకి స్పెండ్ చేయవచ్చు. సో చాలా సంతోషం. ఇంకా మీ ద్వారా ఇచ్చిన ఒపీనియన్స్ లాగా ఈ సంవత్సరం ఫైనాన్షియల్ బడ్జెట్లో కొత్త స్కీమ్స్ కూడా అప్రూవ్ అయ్యి ఇంటర్మీడియట్ మరియు 10th హై స్కూల్ వారికి అల్పారం అండ్ మధ్యాహ్నం భోజనం ఇది కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇందిరమ్మ జీవిత బీమా స్కీమ్ ఇది కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ స్కీమ్స్కి కూడా మంచి ఇంప్లిమెంట్ చేయడానికి మీ అందరికీ సహకారం కావాలి. మీ అందరు ముందుగా వస్తే మంచిగా స్కీమ్స్కి బెనిఫిట్ తీస్తే ఈ అన్నిటి గ్రామ పంచాయత్ ఒక ఆదర్శ లాగా పోతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు చాలా మందికి శాంక్షన్ అయింది, బట్ కొంతమంది గ్రౌండింగ్ చేయలేరు. మీరు తొందరగా చేస్తే తొందరగా మీకు డబ్బులు వస్తాయి, మీ అకౌంట్లోనే వస్తాయి. ఏదైనా మిడిల్ మెన్ కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పారు. సో దయచేసి ఏదైనా స్కీమ్స్ వస్తే ఉన్నాయి, మంచిగా బెనిఫిట్స్ తీసుకోండి. మీరు ఏదైనా మీ ఒపీనియన్స్ లాగా ఇంకా ఏం స్కీమ్స్ కావాలి అదే కూడా ప్రభుత్వం నుంచి అన్ని ఆలోచన చేసి ఇస్తున్నారు. సో అన్నిటి గ్రామ పంచాయత్ ఒక ఆదర్శలాగా పోతే మన రాష్ట్రం కూడా మొత్తం దేశంలో ఒక ఆదర్శలాగా ఉంటారు. ఇది నేను ఆశిస్తూ సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి సర్పంచ్ గారికి, లోకల్ పంచాయత్ సెక్రటరీ గారికి మరియు అందరు మండల్ ఆఫీసర్స్కి, ఎంపీడీ గారికి, ఎంపీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అండ్ సిఓజెడ్పీ గారికి అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషం. మరి ఒక్కసారి ధన్యవాదాలు. ప్రగతి నివేదిక ఈరోజు 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2వ తారీఖు గతంలోనే చెప్పిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించి నేను ఉంద్యాల గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. పాలన ప్రగతి నివేదిక ఈరోజు 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2వ తారీఖు గతంలోనే చెప్పిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించి నేను ఉంద్యాల గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. గ్రామ సభలో నేను అటెండ్ అవుతా అని చెప్పేసి, అదేవిధంగా నిన్న నేను కలెక్టర్ గారిని ఫోన్ చేసి, మేడం మీరు కూడా ఉంద్యాల గ్రామానికి రండి, ఖచ్చితంగా మన వాళ్ళు అంటావు పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకుంటారు, మీరు ఇక్కడ ఉంద్యాల గ్రామంలో గ్రామ సభలో పాల్గొనండి అని చెప్పేసి నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే, నా రిక్వెస్ట్ మేరకు ఈరోజు ఇక్కడ గ్రామ సభలో పాల్గొంటున్న జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి ప్రతిరోజు కష్టపడుతూ జరిగిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఇచ్చిన హామీలని నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఆ రోజు మాట ఇచ్చినాం, ఖచ్చితంగా ఇది మీ ప్రభుత్వం, మీకోసం ఏర్పాటైన ప్రభుత్వం, మీకు అందిస్తామన్న సంక్షేమ పథకాలన్నీ ఖచ్చితంగా అందిస్తామని చెప్పిన విధంగానే ఈరోజు వచ్చిన 2 రోజుల్లోనే ఇక్కడ మహిళా తల్లులు ఉన్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తున్నాం. ఇప్పటికీ 2 సంవత్సరాల 3 నెలలు అయింది. మనం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మహిళలు దాదాపు కొన్ని కోట్ల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేశారు. మీ అందరి తరపున రాష్ట్రంలో ఉన్న మహిళలు ప్రయాణం చేసిన మీ బస్ టికెట్లు దాదాపు 10,000 కోట్ల రూపాయల్ని
ఈరోజు ప్రభుత్వమే మీ తరఫున ఆర్టీసీకి చెల్లించిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మీ ఉంద్యాల గ్రామం ఉంది, ఉంద్యాల బస్సు ఎక్కితే ఆత్మకూరు పోయినా, అమర్చింత పోయినా, పాలమూరు పోయినా, పట్నం పోయినా రూపాయి టికెట్ పెట్టకుండా ఈరోజు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం. అదే కాకుండా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఉంద్యాల గ్రామానికి నేను ఎమ్మెల్యే కాకముందు కూడా చాలా సార్లు వచ్చిన, ఇక్కడ మా మిత్రులు ఉన్నారు ఇక్కడ అందరూ. నేను వచ్చిన పొలాలు అడుగుతుంటే, నేను ముఖ్యంగా మా ఎస్సీ వాడకు పోతే ఎక్కడ చూసినా కూడా అన్ని గుడిసెలే, ఒక్కొక్క ఇంట్లో 10-12 మంది నివాసం ఉంటుండే. నేను వచ్చినప్పుడల్లా అడుగుతుండే, ఏమయ్యా పరిస్థితి ఏంది, టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు కదా, కాంగ్రెస్ వాళ్ళు అంతకుముందు 70 ఇండ్లు ఇచ్చిర్రు, మేము వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, మళ్ళీ మీ ఊరికి ఒక ఇల్లన్నా ఇచ్చిర్రు అని అడగడం జరిగింది. 10 ఏళ్ళుండి ఉంద్యాల గ్రామానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదు బీఆర్ఎస్ వాళ్ళు. కనీసం బీదోళ్ళు పాపం చాలా మంది గుడిసెల నివాసం ఉన్నారు, వర్షం వస్తే కాగితాలు కప్పుకొని నివాసం కొనసాగించారు, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే. ఒక్క డబుల్ బెడ్రూమ్ అంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. అట్లనే కాలం గడిపారు. మనం వచ్చిన తర్వాత మీ గ్రామానికి దాదాపు 33 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడే సర్పంచ్ని అడిగిన, అయ్యా మన 33 ఇళ్ళల్లో ఎన్ని ఇళ్ళు కడుతున్నారంటే 17 ఇండ్లు పని నడుస్తున్నాయి, 2 ఇండ్లు రీసెంట్గా ముగ్గు పోసినాము, ఒక 10 రోజులలో మిగతా ఇండ్లు కూడా పని స్టార్ట్ చేస్తామని ఇప్పుడే చెప్పడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ 2వ విడత ఏప్రిల్లో 2వ విడత కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకోవట్లేదో ఇచ్చిన వాళ్ళు తొందరగా స్టార్ట్ చేసుకోవాలని కూడా ఇప్పుడే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే 2 లబ్ధిదారులు, వాళ్ళ పేర్లు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు వసంత ఇంకా మహిళ మాట్లాడిరు, మాకు ఇల్లు వచ్చింది, మేము ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము, మా అకౌంట్లో డైరెక్ట్ డబ్బులు పడుతున్నాయి, మేము ఎవరికి రూపాయి ఇవ్వకుండా మేము ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పేసి. మీరు చూస్తున్నారు నియోజకవర్గంలో కూడా 3500 ఇండ్లు ఇచ్చినాం, 1 కాదు 2 కాదు. మొదటి విడతలోనే వచ్చిన ఏడాదిలోనే 3500 ఇండ్లు ఇచ్చినాం. ఈరోజు దాదాపు 2500 ఇండ్లు కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నాయి. గత 3-4 నెలల నుంచి ప్రతిరోజు నేను కానీ మా భార్య కూడా గృహప్రవేశాలకు అటెండ్ అవుతా ఉన్నాం. ఎక్కడ పోయినా కూడా సంతోషంగా వాళ్ళు గృహప్రవేశాలకు మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు, పిలిచి మాకు అన్నం పెడతా ఉన్నారు. మీ వల్ల మేము ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నాం, మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది పెద్ద దినోత్సవం. ఎందుకు అంటే ప్రభుత్వం నుంచి చాలా మంచి స్కీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కీమ్స్ కింద చాలా మంచి బెనిఫిషరీస్ ఉన్నారు. ఇప్పుడు మీ ముందుగా అందరు చెప్పారు, చాలా సంతోషంలో ఉన్నారు. సో ఈ ప్రోగ్రామ్, ఈ స్కీమ్స్ గురించి అవగాహన చేయడానికి, ఇంకా మీ ద్వారా చెప్పిన ఏదైనా అభిప్రాయాలు ఇవి కూడా తీసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది.